మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటి అంటే లీకేజ్. ఈ లీకేజ్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ మీరు కరెక్ట్ సైజ్ చూస్ చేసుకోవడం వల్ల, లైక్ మీ ఏజ్ని బట్టి మీ ఫ్లూని బట్టి కరెక్ట్ సైజ్ ఉండాలి, లైక్ ఎల్లా మీడియమా స్మాలా అన్నది చూస్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి కప్ ఎప్పుడు సాఫ్ట్గా ఉండకూడదు. ఐ ఫేస్ ద సేమ్, నాకు కూడా సేమ్ ప్రాబ్లం అయింది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా కప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ప్రెషర్కి అది ప్రెషరైజ్ అయిపోయి మనకి లీకేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మెన్స్ట్రువల్ కప్ అనేది మీడియం హార్డ్లో ఎంచుకోవాలన్నమాట. అంటే మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. అండ్ దట్టు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అది సాఫ్ట్ ప్లస్ హార్డ్గా ఉన్నట్టు చూసుకోవాలి. ఫర్ మీ అపోలో ఫార్మసీ వాళ్ళ మెన్స్ట్రువల్ కప్స్ అయితే అవసరం ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి 370 రూపీస్కి 2 వస్తాయి, ఒకటి లార్జ్ అండ్ ఒకటి మీడియం వస్తుంది. సో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ పర్ యువర్ ఫ్లో. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఈ మెన్స్ట్రువల్ కప్స్ అన్నవి లోపల మనం దీన్ని ఇలా ట్విస్ట్ చేసి మన వజైనాలో పెడతాం కదా, ఇలా ట్విస్ట్ చేసి పెడతాము, అది ఒక్కసారిగా ఓపెన్ అవ్వదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దాన్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట. ఇలా ట్విస్ట్ చేస్తే అది ఓపెన్ అప్ అయిపోతుంది. సో లీకేజ్ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీన్ని మినిమం మీరు 5 to 6 వరకు ఒకసారి బయటికి తీయాలంటే చాలా ఈజీ అండి. జస్ట్ కిందని ఇలా ప్రెస్ చేసి లాగేస్తే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ హాట్ వాటర్ లో వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ప్రికాషన్స్ ఏంటి అంటే జస్ట్ ఎప్పుడు కూడా శానిటైజ్ ఉండాలి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ప్లీజ్ షేర్ ఇట్.